అందుకే మన కంట్రీ ఇంకా అంటే ఎప్పటికీ డెవలపింగ్ కంట్రీ అని అంటాం కానీ డెవలప్డ్ కంట్రీ అస్సలు అనం. ఎందుకంటే ఒక్కసారి చైనాని చూడండి. చైనా ఎంత డెవలప్ అయిపోయింది. మనకంటే ఒక 25-30 సంవత్సరాలు ముందున్నారు వాళ్ళు. అసలు అక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒలింపిక్ గేమ్స్ జరిగితే అక్కడ మనకు గేమ్స్లో మనకు మెడల్స్ రావు. చైనాకే వస్తాయి అన్నీ. సో ఒక్కసారి ఆలోచించండి ఎందుకు మనం ఇట్లా ఉన్నాం. సో మన దేశంలో ఇండియాలో ఎన్ని ఎన్ని పార్టీలు ఉన్నాయి. ఒక్కో ఊరికి ఒక్కో పార్టీ కూడా ఉంటుంది. రేపు పొద్దున మనం కొన్ని రోజులలో చూస్తే చైనాలో ఒకటే ఒక పార్టీ. అంటే మన దేశాన్ని తక్కువ చేసి ఆ దేశాన్ని పొగడడం కాదు, అంటే మనం చేంజ్ అవ్వాలి. ఒక్కసారి ఆలోచించండి. అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలు చిన్న సర్పంచ్ పదవి 5 సంవత్సరాలు ఉంటుంది. సో గ్రామానికి 10 నుంచి 15 లక్షలు వస్తాయి. అట్లాంటి దానికి ₹1,00,00,000 ఇచ్చి కొనుక్కుంటున్నారంటే అంటే అధికార దాహం ఎంత ఉంది ఉన్న వాళ్ళకి నాకు అర్థం కాదు. అంటే నేనే ఈ విలేజ్లో నేను శాసించాలి, లేనోన్ని నేను తొక్కాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. సో అది అంటే అధికార మహంతో పైసలున్న దాంతో సో ఆ విలేజ్లో నేనే ఉండాలి, లేనోళ్ళు లేని విధంగానే ఉండాలి, నా కిందనే ఉండాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఉన్న వాళ్ళు పైసలు పెట్టి కొనుక్కుంటారు సర్పంచ్ పదవిని, కానీ లేని వాళ్ళు మనలాంటి వాళ్ళు ఏం చేయాలి? పోరాడాలి. అంటే నిజాయితీగా ఎలక్షన్లు జరిగితే ఎందుకు గెలవం మనం? సో మంచి చేస్తా అంటే ఎందుకు గెలవరు? సో ముందే భయంపడి మనకెందుకులే అని చెప్పేసి చాలామంది యువత వదిలేస్తున్నారు. సో నువ్వు నామినేషన్ వేయి, 2 ఓట్లు వస్తాయా 3 ఓట్లు వస్తాయా రాని. సో నువ్వు నిలబడితే వేరే వాళ్ళకు వణుకు పుట్టాలి. ఎవరైతే అధికార దాహంతో ఉన్నారో వాళ్ళకు వణుకు పుట్టాలి. అరే 2 ఓట్లు పోతాయిరా, 5 ఓట్లు పోతాయిరా, 10 ఓట్లు పోతాయిరా, వీళ్ళు నిలబడ్డాడు రా అని చెప్పేసి. సో ఇంకెప్పుడు మేలుకుంటారు ఈ యువత? సో ఇట్లాంటివి జరుగుతున్న కాలం న్యూస్లలో ఆడిడ చూసి నవ్వుకోవడం, రాత్రులు జల్సాలు చేయడం. సో ఇప్పుడు యువత ఉన్నారు. సో మీరందరూ ఆ సోషల్ మీడియాలో ఆ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ దాంట్లోనే ఉండి అవి ఇవి చేసుకోవడం. దాని తర్వాత ఈ రీసెంట్గా ఒక వీడియో వచ్చింది, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని చెప్పి. లింక్ కింద ఉంది, నీకు లింక్ సెండ్ చేస్తా అని చెప్పేసి వాడు బిజినెస్ చేసుకుంటున్నాడు. ఈ సిగ్గులేని యువత మొత్తం. సో నాకు పంపండి లింక్ ఏడుంది అని చెప్పి ఆ కామెంట్లు చూస్తే సిగ్గుండాల జరనన్న. అసలు ఎక్కడ పోతుంది మన దేశ యువత? నాకు అర్థం కావట్లే. ఆ లింకుల కోసమా, ఆ బూత్ వీడియోల కోసమా ఈ యువత మొత్తం ఉన్నది? నాకు అర్థం కాదు. అసలు ఒక్కడికన్నా అసలు సర్పంచ్ ఏం చేస్తాడో తెలుసా యువతకి?